ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. ఐ విల్ గో బిఫోర్ యూ అండ్ will level the mountains. I will break down gates of bronze and cut through bars of iron. Isaiah chapter 45 verse 2. ఈ రోజు నూతన సంవత్సరము నిమిత్తమున మహోన్నతుడైన దేవుడు మన ఆదరణ వాక్యము క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ ఫ్యామిలీకి ఇస్తున్న వాగ్దానమును బట్టి మనము ధ్యానించుకుందాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు మీ సంఘములలో ఎన్ని వాగ్దానములైనా తీసుకొని ఉండొచ్చు గాని మీ అందరికీ దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరమున 2026వ సంవత్సరమున దేవుడు ఇస్తున్న వాగ్దానము నన్ను చెప్పమన్నటువంటి మాట ఏమిటంటే, ఈ 2026వ సంవత్సరంలో మీ ముందు మెట్టగా ఉన్న స్థలములు సరాలముగా మారబోతున్నాయి. మీ ఎదుట ఉన్న ఇంతవరకు తెరవబడని తలుపులు ఈ యొక్క 2026వ సంవత్సరంలో తెరవబడబోతున్నాయి. మీరు చేయాలి అనుకున్నవి బహుశా ఇంతవరకు ఆగిపోయి ఉండొచ్చు, ఆపబడి ఉండొచ్చు. మీ శక్తి, మీ బలము వాటిని తెరవలేకపోయుండొచ్చు. ఎవరో కావాలని మీరు ఆశీర్వదింపబడకుండా, మీరు దీవింపబడకుండా వాటిని మూసివేసి ఉండొచ్చు. కానీ ఈ నూతనమైన సంవత్సరంలో దేవాతి దేవుడు నీకు, నీ కుటుంబానికి చాలా క్లియర్ గా చేస్తున్నటువంటి వాగ్దానము, అవన్నీ కూడా మాయమైపోతున్నాయి. నువ్వు అనుకుంది, నీవు సాధించాలి అని ఆశపడింది జరగబోతుంది. గతించిన వాటిని చూసి భయపడకు, గడిచిపోయిన సమయాన్ని గూర్చి ఆలోచించకు. వెనుకున్న వాటిని మరచి నీ ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో గురి వద్దకు నీవు పరుగెత్తు. నిన్ను ఆపేవారు లేరు, నిన్ను అడ్డుకునేవారు లేరు. బహుశా మీరు అనుకోవచ్చు, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డామండి, ఇన్ని సంవత్సరాలు ప్రయత్నించామండి, ఎంతో మంది మమ్మల్ని అడ్డుకున్నారు, మాకు న్యాయం జరగకుండా, మేము గెలవకుండా, మా కుటుంబము కలవకుండా, మా పిల్లలు ప్రయోజకులు కాకుండా, మేము ఎదగకుండా ఎన్నో ప్రతికూలతలు మా శత్రువులు సృష్టించారు. అప్పుడు జరగంది, అప్పుడు సాధ్యంగాంది, ఇప్పుడు జరుగుతుందా, ఇప్పుడు సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుంది. నీకు ముందుగా ఉన్న కొండ వంటి సమస్యలు కూడా సరాలముగా మార్చబోతున్నాయి. ఏ మెట్టను చూసి దీనిని నేను ఎక్కలేనో, నా వలన కాదు అని అనుకుంటున్నావో, ఆ మెట్టను దేవుడు సరాలముగా, అనగా ఒక సులువైన మార్గంగా నీవు ఈజీగా దాటిపోయే విధంగా చేయబోతున్నాడు. లేఖన భాగములో మనం చూస్తే రాజైనటువంటి కోరేషును గూర్చి ఈ మాటలు దేవుడు చెబుతున్నాడు. ఇజ్రాయేలీయులను బబులోను చెరలో నుండి విడిపించుటకు దేవుడు ఈ యొక్క అన్యుడైనటువంటి రాజును ఏర్పరచుకొని అతనికి తోడై ఉంటాను అని వాగ్దానము చేస్తున్నాడు. ఇత్తడి తలుపులను, అనగా బలమైన, ఎవరు తెరవలేని, దేనితో పగలగొట్టలేని అలాంటి తలుపులను దేవుడు పగలగొట్టబోతున్నాడు. నీ ఎదుట కూడా ఈ రోజు వరకు ఇత్తడి తలుపులున్నాయేమో, వీటిని దాటుకొని రావడం, వీటిని ఛేదించడం నా వలన కాదు అని ఇన్ని రోజులు ఆలోచించావేమో, కానీ అవి పగలగొట్టబడబోతున్నాయి. అవి తుత్తునీయులుగా చేయబడుతున్నాయి. అవతల వ్యక్తులు ఎంత పెద్ద తాళం వేసినా సరే అసలు తలుపులే లేకుండా పోతున్నాయి. ఆ తలుపు అవతల ఏముందో నువ్వు చూడబోతున్నావు. నీ నిజమైన భవిష్యత్తు నీకు కనిపించబోతుంది. నీ యొక్క చెరసాల జీవితము పాత సంవత్సరముతోనే ముగిసిపోయింది. నీ యొక్క ఓటములు పాత సంవత్సరంలోనే ఆగిపోయాయి. నీ భయాన్ని కూడా నీవు గడిచిపోయిన 2025లోనే వదిలేసి
ముందుకు సాగు. ఎందుకంటే యేసు ప్రభు వారు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను మూసి ఉంచిన ఇనుప గడియలను ఆయన విడగొట్టబోతున్నాడు అని. ఎటువంటి ఇనుప గడియలు నిన్ను ఆపలేవు అని గ్రహించి ఈ 2026వ సంవత్సరంని సంతోషంగా ఉత్సాహంగా ఎదుర్కో. భయపడుతూ ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందో, ఏమవుతుందో, ఎలా గడుస్తుందో అని దిగులు పడుతూ నీవు ఈ నూతన సంవత్సరంలోనికి రాకు. ఎందుకంటే నీవు ఒక్కదానివే ఈ సంవత్సరంలోనికి అడుగు పెట్టడం లేదు. నీతో పాటు యేసయ్య వస్తున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడంటే నీ ప్రక్కన రావడం లేదు, నీ వెనక రావడం లేదు, నీకు ముందుగా ఆయన వస్తున్నాడు. అంటే నీ ముందర ఉండే ప్రతి శోధన, ప్రతి ఇబ్బంది, ప్రతి అనారోగ్య పరిస్థితి, ప్రతి భయము, ప్రతి శత్రువు నిన్ను ముట్టడానికి లేదు. నీకు ముందుగా ఆయన ఉన్నాడు. ఆయన్ని దాటుకొని ఏవి రాలేవు. కాబట్టి అన్నిటిని శాసించగలిగినటువంటి, గద్దించగలిగినటువంటి, నీకు అనుకూలంగా చేయగలిగినటువంటి దేవుడు నీకు ముందుగా ఉన్నాడు అని ధైర్యముతో ఈ సంవత్సరంలోనికి ప్రవేశించు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, యూదా గోత్రపు సింహమా, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవయ్యా. గతించిన సంవత్సరంలో దేని నిమిత్తము బాధపడ్డామో, దేని నిమిత్తమో చింతించామో, దేని నిమిత్తమో తండ్రి అయ్యా ఎప్పుడు ఓటమి చూసేవారముగా ఉన్నామో అవేవి కూడా ఈ సంవత్సరంలో మేము చూడకుండా అయ్యా ఈ సంవత్సరం అంతటిని, ఈ 2026వ సంవత్సరం అంతటిని మాకు అనుకూలముగా చేస్తారని అయ్యా, మా ముందున్నటువంటి పరిస్థితులన్నిటినీ మాకు అయ్యా వాటిని గద్దిస్తారని, మీరే మాకు తోడుగా ఉండి మీరే మమ్మల్ని తండ్రి ధైర్యపరుస్తారని తండ్రి, మాతో కూడా ఈ సంవత్సరం మీరే ముందుగా నడుస్తున్నారని తండ్రి వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడారు. వాగ్దానము చేసిన దేవుడో ప్రభా, తప్పకుండా ఆ వాగ్దానాన్ని నెరవేర్చే సమర్థుడవయ్యా. మేము నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారో, రిసీవ్ చేసుకున్నారో, నమ్ముతున్నారో వారి జీవితంలో ఒక బలమైన కార్యాన్ని జరిగించండి, ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. ఆశీర్వాదకరముగా ఈ 2026వ సంవత్సరం అంతటిని తండ్రి వారి జీవితంలో ఒక గొప్ప కార్యముగా, గొప్ప సంవత్సరముగా వారు చూడబోతున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఎందరైతే బిడ్డలు అయా ఎన్నో సంవత్సరాల నుండి అయా మరి తండ్రి అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారో ఈ సంవత్సరంలో వారికి ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. వారి కట్లు, వారి బంధకాలు, వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నిటిని యేసు నామములో లయపరచండి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. శాంతి సమాధానము లేక దుఃఖముతో ఉండిపోతున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు దర్శించండి అయ్యా. వారి దుఃఖమును కొట్టివేసి అయ్యా శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని వారికి దయచేయండి అయ్యా. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి. అప్పుల ఊబిలో నుండి వారికి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి ప్రభా. ముఖ్యంగా నా ప్రభా ఆ యొక్క కుటుంబములో అయ్యా ఎవరికి మనస్పర్ధలున్నా ఆ మనస్పర్ధలన్నిటిని తీసివేసి అందరూ సమాధానముతో, ప్రేమతో జీవించే కృపను దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నాయన. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము అయ్యా మరి తండ్రి మీ యొక్క వాక్య ప్రకారంగా జీవించేటువంటి జీవితమును వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా బిజినెస్ చేస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిజినెస్ అంతటినీ తండ్రి ఫలభరితంగా ఉండునట్లుగా సహాయం చేయండి. నష్టాన్ని లాభకరంగా మార్చండి ప్రభా. చేతి పని చేసుకున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి ప్రభా. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్నటువంటి
సంబంధించినటువంటి కోర్టు కేసులు యేసు నామములో తండ్రి వారికి తగినటువంటి న్యాయమును జరుగునుగాక. అధికారులకు మీరు తోడై ఉండండి. మా భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాలను మీరు ఆశీర్వదించండి. సమాధానముతో అయ్యా మా భారతదేశం ఉండునట్లుగా కృప చూపించండి. దైవ సేవకులందరికీ తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. చీకటి ఊబుల్లో పాపపు ఊబిల్లో వారు చిక్కుకొని పోతుండగా మీ రక్షణ గురించినటువంటి సువార్త వారు వినడానికి సహాయం చేయండి ప్రభా. వారి తండ్రి మిషనరీస్ గా ఉన్నారో వారి ప్రాంతాన్ని విడిచిపెట్టి వారి యొక్క బంధువులను విడిచిపెట్టి ఆ ప్రాంతంలో ఉంటుండగా నా ప్రభా వారు చేస్తున్న ఆ యొక్క పరిచర్యనంతటిని మీరు దీవించి ఆశీర్వదించండి నా ప్రభా. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారికి అయా శక్తిని బలాన్ని దయచేయండి. కావాల్సిన బ్లడ్ను సమకూర్చండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతికూలతలు అన్నిటి నుండి వారికి విడుదల దయచేయండి ప్రభా. మీరే వారిని ధైర్యపరచండి. చేస్తున్న జాబ్ లో తండ్రి, చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. వారి కష్టార్జితాన్ని దీవించండి ప్రభా. మీరే వారికి తోడుగా ఉండి వారిని బలపరచమని బ్రతిమిలాడుకుంటూ మరి తండ్రి ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు